అనుకున్నది ఒకటి అయింది మరొకటి. భారత్తో యుద్ధం వస్తే తోడుగా నిలుస్తుందని సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందమే ఇప్పుడు పాకిస్తాన్కు తలనొప్పిగా మారింది. ఉగ్రదేశాన్ని సౌదీ రక్షణ ఒప్పందం సరికొత్త ప్రమాదంలోకి నెడుతుంది. పశ్చిమాసియాలో తానే ట్రబుల్ షూటర్గా బిల్డప్ ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. సౌదీపై ఇప్పుడు హూతీలు దాడులు చేస్తున్నారు. హూతీలంటే ఇరాన్కు రైట్ లెఫ్ట్ హ్యాండ్స్ అన్నమాట. సౌదీని రక్షించడానికి పాకిస్తాన్ ఇప్పుడు వెళ్లాల్సిందే, లేదంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. హూతీలపై దాడులు చేస్తే ఇరాన్ ఊరుకోదు. ఇప్పుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. సౌదీ రక్షణ ఒప్పందం పాక్ కొంప ముంచుతుందా? రియాద్ను కాపాడేందుకు పాక్ యుద్ధానికి దిగుతుందా? పాకిస్తాన్ శాంతి దూత వ్యూహం బెడిసికొట్టిందా? వాచ్ స్టోరీ. సౌదీ రక్షణ ఒప్పందం పాక్ను ముంచేస్తోందా? సౌదీ కోసం పాకిస్తాన్ యుద్ధం చేయక తప్పదా? హౌతీలపై పాక్ దాడి చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? భారత్తో 4 సార్లు పాకిస్తాన్ యుద్ధానికి దిగింది. ప్రతి యుద్ధంలోనూ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఫలితాలను బట్టి భారత్తో కనుక యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో ఇస్లామాబాద్కు చక్కటి క్లారిటీ కూడా వచ్చింది. ఒకవేళ భారత్తో యుద్ధానికి దిగితే ఓడించడం తమ ఒక్కరి వల్ల కాదని అర్థం చేసుకుంది. ఒకవేళ ఈసారి భారత్తో యుద్ధమే వస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవడం ఖాయమని ఉగ్రదేశానికి భయం పట్టుకుంది. ఆ భయంతోనైనా దాయాది దేశం సైలెంట్గా ఉండడం లేదు. ఒక పక్క భారత్పై ఉగ్ర కుట్రలను పన్నుతూనే ఉంది. గతేడాది ఏప్రిల్లో కశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది. దీనికి ప్రతీకారంగా మేలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ మిషన్ ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టింది. అయితే భారత్ దాడులకు పాకిస్తాన్ కౌంటర్ అటాక్స్ కి దిగింది. ఇక్కడే భారత బ్రహ్మోస్ విశ్వరూపం చూపాయి. సూపర్ సోనిక్ మిసైళ్ల దెబ్బకు పాకిస్తాన్ వెల్వెల్లాడిపోయింది. సో భారత్తో ఎప్పటికైనా ముప్పు తప్పదని పాకిస్తాన్ క్లియర్ కట్ గా అవగాహన వచ్చింది. అందుకే యుద్ధంలో తమకు అండగా నిలిచేలా ఇతర దేశాలను నిలుపుకోవాలని పాక్ ప్లాన్ వేసుకుంది. భారత్ దాడి చేస్తే సహకరించేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుని తొలి అడుగు వేసింది. ఈ ఒప్పందంలో భాగంగా పాక్పై దాడి జరిగితే సౌదీ అరేబియా కూడా యుద్ధంలోకి వస్తుంది. సౌదీపై దాడి జరిగితే పాక్ కూడా వెళ్ళాలి. పాకిస్తాన్ ఊహించింది ఏంటంటే సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ తప్ప పెద్దగా శత్రువులంటూ ఎవరూ లేరు. సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం. అంత ఈజీగా ఈ దేశంపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగదు. ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగిందే అనుకోండి, అది పాకిస్తాన్కు ప్లస్ పాయింట్ అవుతుంది. సౌదీతో కుదిరిన ఒప్పందం ఏ రకంగా చూసినా తనకే లాభమని పాకిస్తాన్ సంకలు గుద్దుకుంది. కానీ ఇస్లామాబాద్ను దురదృష్టం వెంటాడుతోంది. తాను అనుకున్న విధంగా కాకుండా రివర్స్లో జరుగుతోంది. పాకిస్తాన్ ఊహించిన విధంగా ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాకు రక్షణ కల్పించాల్సి వస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాపై యెమెన్కు సాయుధ గ్రూప్ హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. సౌదీ నౌకాదళాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో ఇప్పుడు ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యూహం ఒక్కసారిగా కుప్పకూలింది. సౌదీ నౌకలపై హౌతీల దాడి తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ అత్యంత కఠినమైన ప్రకటన ఒకటి విడుదల చేసింది. సౌదీపై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించింది. ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలకు ఎదురవుతున్న ముప్పును హెచ్చరించింది. తమ సముద్ర ప్రయోజనాలను రక్షించుకోవడానికి సైన్యాన్ని చట్టబద్ధంగా ఉపయోగించడంతో సహా అన్ని అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఏదో దౌత్యపరమైన సూచనలు ఏం చేయలేదు. నిజంగానే హౌతీలకు ఇస్లామాబాద్ వార్నింగ్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధి అస్తవ్యస్తమైంది. ఇప్పుడు పాకిస్తాన్కు యన్బు వంటి రెడ్ సీ పోర్ట్ల ద్వారా వచ్చే ముడి చమురుపై విపరీతంగా ఆధారపడాల్సి వస్తోంది. ఒకవేళ బాబాల్ మండేబ్ జలసంధి కుదం మూతపడితే పాకిస్తాన్ ఇంధన భద్రత మరో భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. కాబట్టి హౌతీల దాడులు కేవలం రియాద్ సమస్య మాత్రమే కాదు, పాకిస్తాన్ సమస్య కూడా. అయితే ఇస్లామాబాద్ దౌత్యపరమైన ప్రకటనతో ఆగిపోలేదు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు ఫోన్ చేశాడు. హౌతీల దాడులను ఖండించాడు. పూర్తి సంఘీభావం ప్రకటించాడు. ఈ సంక్షోభ సమయంలో సౌదీకి పాకిస్తాన్ గట్టిగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అయితే ఆ సందేశాన్ని పంపేటప్పుడు ఒక కీలక అంశం ప్రత్యేకంగా హైలైట్ అయింది. షరీఫ్ ఆ ఫోన్ కాల్లో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్ అధికార నిర్మాణంలో ఆర్మీ చీఫ్ అత్యంత కీలకం. సౌదీ, ఇరాన్ దేశాల్లో జాతీయ భద్రతకు సంబంధించిన విదేశీ విధానాలు కేవలం పౌర ప్రభుత్వాలకే పరిమితం కావు. ఆర్మీ చీఫ్ పేరును బహిరంగంగా ప్రస్తావించడంతో రావెల్పిండి రక్షణ ఒప్పందానికి కట్టుబడి ఉందనే సంకేతం పంపారు. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం రాజకీయ సంభాషణ ఏమాత్రం కాదు, ఇది పాకిస్తాన్ వైఖరిని కూడా ప్రతిబింబించింది.
సాధారణంగా పాకిస్తాన్ ప్రకటనలు జారీ చేసి ఊరుకుంటుంది. ఈ ధోరణికి తాజాగా షరీఫ్ ప్రకటనకు మధ్య అసలు తేడా ఇక్కడే ఉంది. ఈసారి ప్రకటన వెనక బలమైన రక్షణ ఒప్పందం హామీ ఉంది. గతేడాది పాకిస్తాన్, సౌదీ అరేబియా పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ ఒప్పంద నిబంధనల ప్రకారం ఒకరిపై జరిగే దాడిని ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. తాజా నివేదికల ప్రకారం చూస్తే సౌదీ అరేబియాపై హౌతీల దాడిని పాకిస్తాన్పై జరిగిన దాడిగానే ఇరాన్కు ఇస్లామాబాద్ తేల్చెప్పింది. ఇది నిస్సందేహంగా రెడ్ లైన్ గా పాకిస్తాన్ అభివర్ణించింది. ఇది కేవలం మాటలకి పరిమితం కాలేదు. రక్షణ ఒప్పందంలో భాగంగా 8,000 మంది సైనికులను, ఒక ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ ను, అలాగే ఒక వైమానిక రక్షణ వ్యవస్థను సౌదీలో మోహరించింది. హౌతీల దాడులు మరింత తీవ్రమైతే రంగంలోకి దిగేందుకు పాకిస్తాన్ సైన్యం సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి పాకిస్తాన్ కేవలం మాటలతోనే కాదు, యాక్షన్లో కూడా దిగిందని క్లారిటీ ఇస్తోంది. అయితే ఇక్కడ మరో క్లిష్టమైన సమస్య ఉంది. సౌదీ అరేబియాపై దాడి చేస్తున్న హౌతీలకు వెన్నెముక ఇరాన్, హౌతీలకు కర్త కర్మ క్రియ అన్ని టెహ్రాన్నే. ఆయుధాల నుంచి నిధుల వరకు అన్ని రకాలుగా హౌతీలకు టెహ్రాన్ పాలకులు సాయం చేస్తున్నారు. ఇప్పుడు హౌతీలతో పెట్టుకుంటే ఇరాన్తో పెట్టుకున్నట్లే. ఇరాన్తో యుద్ధం అంటే పాకిస్తాన్ కొరితో తల గోక్కున్నట్టే. ఎందుకంటే సూపర్ పవర్గా చెప్పుకుంటున్న అమెరికాకే ఇరాన్ తల వంచట్లేదు. 5 నెలలుగా ఇరాన్పై అమెరికా భీకర దాడులు చేస్తోంది. 150 రోజులుగా యుద్ధాన్ని తట్టుకుని గట్టిగా నిలబడింది. అమెరికా స్థావరాలపై కౌంటర్ అటాక్స్ చేస్తోంది. ఇప్పటికీ తమ ఆయుధ సామర్థ్యాన్ని తగ్గలేదని ఇరాన్ పదే పదే చెబుతోంది. తమ భూగర్భ మిసైల్ సిటీస్, డ్రోన్ సిటీస్ ను ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉండొచ్చు, కానీ ఆ దేశం వాటిని ఉపయోగించడం అంత సులువేం కాదు. ఒకవేళ ఇరాన్పై పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆ దేశానికి చైనా నుంచి మరో ముప్పు పొంచి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కంటే చైనాకు ఇరానే ముఖ్యం. దీనికి తోడు ఇరాన్తో పాకిస్తాన్ కొన్ని కీలకమైన భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి. బలూచిస్తాన్ చుట్టూ తిరుగుతున్న ఉగ్రవాద గుంపులు ఇరాన్తో తలదాచుకుంటున్నాయి. బహిరంగంగా ఇరాన్తో శత్రుత్వాన్ని పెంచుకోవడం పాకిస్తాన్కు ప్రమాదం. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ మారింది. సౌదీ అరేబియాను వదులుకోలేదు, ఇరాన్తో యుద్ధానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్కు ఆర్థిక సంక్షోభం తలెత్తిన ప్రతిసారి సౌదీ అరేబియా ఆర్థిక సాయం చేస్తోంది. వాయిదాల పద్ధతిలో చమ్మును పాకిస్తాన్కు ఎగుమతి చేస్తోంది. పాకిస్తాన్ వద్ద కనీస విదేశీ మారక నిల్వలు పడిపోయిన ప్రతిసారి ఆ దేశ సెంట్రల్ బ్యాంకులో డిపాజిట్లు చేసి రియాద్ దాదుకుంటోంది. మరోవైపు ఇరాన్ సాధారణ ప్రాంతీయ దేశం మాత్రమే కాదు, అది పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్న దేశం. పాక్, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. పాక్, ఇరాన్ సరిహద్దుల్లో తరచూ ఉగ్రవాద హింస, అక్రమ రవాణా నెట్వర్క్లు, రెబల్స్ కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. అందుకే ఇరాన్తో ఎలాంటి వివాదమైన క్షణాల్లో పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు రాష్ట్రాలకు పాకుతుంది. విస్తృత ప్రాంతీయ యుద్ధం జరిగితే అత్యధికంగా నష్టపోయేది పాకిస్తానే. అందుకే వాషింగ్టన్కు, టెహ్రాన్కు మధ్య పాకిస్తాన్ బ్రోకరింగ్కు ప్రయత్నించడానికి అసలు కారణం. ఇక సౌదీ అరేబియాకు రక్షణగా వెళ్ళకపోతే పాక్ నమ్మకం కోల్పోతుంది. పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం ఖాయం. ఇంధన సరఫరాలు దెబ్బతింటాయి. కాబట్టి పాక్ మనుగడ కోసమే శాంతి దూత అవతారం ఎత్తింది. కానీ యుద్ధాల నైజమే ఏదో ఒక పక్షాన్ని ఎంచుకునేలా బలవంతం చేస్తుంది. ఎర్ర సముద్రంలోని ప్రతి కొత్త హౌతీ క్షిపణి, ప్రతి ట్యాంకర్పై దాడి, ప్రతి ఉద్రిక్తత పాక్ను మరింత వేగంగా యుద్ధంలోకి లాగేస్తోంది. రియాద్ను రక్షించడంలో తమ రక్షణ ఒప్పందాలను గౌరవిస్తామని సౌదీకి హామీ ఇస్తోంది. అదే టైంలో తాము తటస్థ మధ్యవర్తిని టెహ్రాన్ నమ్మించడం పాకిస్తాన్ చాలా కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ 3 సమస్యలతో సతమతమవుతోంది. ఆ 3 ఏమిటంటే సౌదీతో రక్షణ భాగస్వామ్యం, ఇరాన్తో కష్టతరమైనప్పటికీ తప్పనిసరైన సంబంధం, నమ్మకమైన మధ్యవర్తి. మరింత దారుణమైన విషయం ఏంటంటే రక్షణ ఒప్పందం కింద పాకిస్తాన్ సైనిక బలగాలు ఇప్పటికీ సౌదీ భూభాగంలో మోహరించబడి ఉన్నాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ కేవలం దాడులను ఖండించడానికే పరిమితమైంది.